సో ఇక మనం కొంతమందిలో చూస్తాము బ్యాడ్ బ్రీత్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ బ్యాడ్ బ్రీత్ రావడానికి గల కారణాలు ఏంటి అండ్ ఎటువంటి ట్రీట్మెంట్ దీనికి అందుబాటులో ఉంటుంది? బ్యాడ్ బ్రెత్ దీన్ని హాలిటోసిస్ అంటాం. ఈ హాలిటోసిస్ రావడానికి చాలా కారణాలు. ముఖ్యంగా మన నోటిలో ఉన్న కారణాలు పళ్ళ బ్యాక్టీరియల్ ప్లాక్. మనం ఇంతకుముందుగా చెప్పినట్టే బ్రషింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల చిగుళ్ళ లోపల ప్లాక్ పట్టి ఆ ప్లాక్ టాటర్గా కన్వర్ట్ అయ్యి హార్డ్ డిపాజిట్స్గా ఫామ్ అవుతుంటుంది. దీనివల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. అంటే చిగుల సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. ఈ చిగుల సమస్య ఎముక వరకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందంటే దానివల్ల కూడా బ్యాడ్ బ్రెత్ పెరుగుతూ ఉంటుంది. ఈ బ్యాడ్ బ్రెత్ని ప్రొఫెషనల్ క్లీనింగ్ స్కేలింగ్ ద్వారా తగ్గించవచ్చు, యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ ద్వారా కూడా తగ్గించవచ్చు. కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అల్లం, వెల్లుల్లి వీటికి కొంచెం దూరంగా ఉండడము, లేదు అంటే ఇతర కారణాలు దంత సంబంధించిన కారణాలు కాకుండా జనరల్ హెల్త్ లైక్ టాన్సిలైటిస్. కొంతమందికి టాన్సిల్స్ ఉంటాయి, అవి ఇన్ఫెక్ట్ అవ్వడం, టాన్సిలైటిస్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ టాన్సిలైటిస్ ద్వారా కూడా నోట్లో నుంచి బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ దంత వైద్యుని సంప్రదించి నోట్లో ఎటువంటి రుగ్మతలు లేవు అని అనుకుంటే దెన్ మిగతా డిసీజెస్ని, లివర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి డయాబెటీస్ పేషెంట్స్ కూడా హాలిటోసిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లివర్ ఫెయిల్యూర్ ఉన్న కండిషన్స్లో హాలిటోసిస్ వస్తుంది. సో దంతవైద్యుని సంప్రదించి నోట్లో ఎటువంటి అనారోగ్యం లేదు అని ధృవీకరించుకొని తర్వాత మిగతా వాటిని నిర్మూలించుకుంటే హాలిటోసిస్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, ఇక ఓరల్ క్యాన్సర్, అసలు ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఎందువలన వస్తుంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు భారతదేశంలో అందరికీ చాలా మట్టుకున్న సమస్య నోటి క్యాన్సర్. ఈ నోటి క్యాన్సర్కి మనం ఎలా గుర్తించవచ్చు అంటే నోట్లో నొప్పి లేకుండా, ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా పుళ్ళు ఉండడం, ఎక్కువ రోజులు ఉండడం తగ్గకుండా, మాటికి పుళ్ళు పెరుగుతుండ పుల్ల సైజ్ పెరుగుతుండడం, లేదా ఎర్రపు లేకపోతే తెలుపు చిన్న చిన్న మచ్చలు ఉండడం తగ్గకుండా అవి ఎక్కువ రోజుల పాటు ఉండడం, అవి నొప్పి లేకుండా ఉండడం, ఇవి గమనించవచ్చు. నొప్పి లేకుండానే వాపు రావడం, దవడ కానీ చిగుళ్ళు కానీ వాపు రావడం, లేదంటే మింగుతుంటే మింగిలి పడకపోవడము, గొంతులో వాపు రావడము, ఇవన్నీ నోటి క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించాలి. ఏ వాపు అయినా ఏ నొప్పి అయినా కొద్ది రోజుల వరకు తగ్గాలి. అది తగ్గకుండా పెరుగుతుంది లేకపోతే అలాగే ఉంటుంది అంటే కంపల్సరీ దంత వైద్యుని కానీ సరైన వైద్యుని కానీ సంప్రదించి ఆ నోటి క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవడం మంచి పద్ధతి. అండ్ వీటికి ముఖ్యంగా బీడీలు, ఈ గుట్కా, సిగరెట్ ఇటువంటిది ఈ పదార్థాలు వాడడం వల్ల నోటి క్యాన్సర్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఓరల్ హెల్త్ కోసం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు? మనం ఆహార పదార్థాలకు వస్తే జంక్ ఫుడ్ ఇవి అవాయిడ్ చేయడం మంచిది. పాలు, పెరుగు, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవి తీసుకోవడం వల్ల, కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల చిగుళ్ళు కానీ ఎముక కానీ పళ్ళు కానీ దృఢంగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ క్యారెట్, ఆకుకూరలు, పీచు పదార్థాలు, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల నోటిలో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి నోటి దంతక్షయాన్ని నివారించే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనం అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ స్టిక్కీ ఫుడ్స్, చిప్స్, జంక్ ఫుడ్స్, చాక్లెట్స్ వీటిని అవాయిడ్ చేయడం, క్యాండీస్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్. ఈ కార్బోనేటెడ్ అండ్ యాసిడ్ సోడా డ్రింక్స్లో యాసిడ్ కంటెంట్ ఆమ్ల పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మన పంటి పైన ఉన్న ఎనామిల్ లేయర్ని దెబ్బతీసి దంతక్షయాన్ని దారితీసే అవకాశం ఉంటుంది. సో వీటికి దూరంగా ఉండి ఎక్కువగా నీళ్ళు తాగడం, వెజిటబుల్స్, ఫ్రూట్స్, పల్సెస్ ఇవి ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఓకే.